850 కోట్లు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తిని ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ని నానా బూతులు తిడతావా? ఆ తిట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు. ఎంత బూతులు తిడుతున్నారంటే జర్నలిస్ట్ సాయి గారిని, 850 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొడితే జర్నలిస్ట్గా అతను ప్రశ్నించినందుకు నీ ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు ఒక బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉండి బూతులు తిడతావా? నీలాంటి వాళ్ళకి అలాంటి అధికారం, ప్రభుత్వ పదవి అవసరమా? బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి మోసం చేసే నీలాంటి వ్యక్తులను ప్రభుత్వాలు ఎందుకు వెనకేసుకుని వస్తున్నాయి? ప్రభుత్వ పదవులు ఎందుకు ఇస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇంతకీ రఘురామకృష్ణరాజు జర్నలిస్టుపై ఏం బూతులు మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో విందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాటర్ ఏంటంటే, బ్యాంక్స్కు 850 కోట్లు రుణం కట్టలేదు, ఎగ్గొట్టాడని ప్రశ్నించినందుకు బూతులు తిడతారు. ఏంటి మన డిప్యూటీ స్పీకర్? క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఒక సామాన్యుని బ్యాంకులు వెంటాడుతాయి. మరి మీలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇన్ని కోట్లు బ్యాంకులకి మోసం చేసి ఎగరేసిన వాళ్ళని, మీలాంటి వాళ్ళను ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగాడు అక్కడ బ్రోకర్ నా కొడుకు. ఓపెన్గా చెప్తున్నాం, బ్రోకర్ నా కొడుకు. రే సాయి, నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి పేరు కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు. ఆయన అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి. దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళు వేస్తారనుకుంటా, సాక్షి యజమాని ఆడికి రిలయబిలిటీ తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? పెచ్చనా కొడకలరా. సారీ, రాజ్యాంగ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తారు. మీ కులంలో చెడబుట్టారు అంటే చూశారుగా, రాజ్యాంగ పదవిలో ఉండి కొంతమందికి ఇలాగే సమాధానం చెప్పాలట. మరి నీలాంటి వాళ్ళని, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే వాళ్ళని ఏమంటారు? రఘురామకృష్ణరాజు, మీరు సమాధానం చెప్పాలి. మీలాంటి వాళ్ళు ప్రభుత్వ పదవులకి అర్హులా? ఇలా ప్రభుత్వ రాజ్యాంగ పదవులకి మీలాంటి వాళ్ళు అర్హులా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక జర్నలిస్ట్ మిమ్మల్ని ప్రశ్నించినందుకు, మీరు చేసిన తప్పును ప్రశ్నించినందుకు, మీరు బ్యాంకులో రుణాలు ఎగ్గొట్టారు అని అడిగినందుకు బ్రోకర్ నా కొడుకు అంటావా? ఇంత దిగజారిపోయి మాట్లాడడానికి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? రఘురామకృష్ణరాజుకి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఆ పదవికి అనర్హులు. ఒక సామాన్యుడు క్రెడిట్ కార్డు బిల్లు కదా ఇంటి లోన్ కట్టకపోతే వేధిస్తున్న బ్యాంకులు మీలాంటి వాళ్ళని బోర్డులు పెట్టి దొంగ అని ప్రచారం చేయాలి. అర్థమైందా రఘురామకృష్ణరాజు? మీలాంటి వాళ్ళని, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ప్రభుత్వాలని మోసం చేసే వాళ్ళను, బ్యాంకులను మోసం చేసే వాళ్ళను, ప్రభుత్వ ధనం కాజేసే వాళ్ళను ఎక్కడికక్కడ బోర్డులు రాసి మరీ, పోస్టర్లు వేసి మరీ దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు వేసి ప్రచారం చేయాలి. అటువంటి చట్టాలు భారతదేశానికి కావాలి. ఎందుకంటే సామాన్యుడికి ఒక రూలు, మీలాంటి డబ్బున్న వాళ్ళకు ఒక రూలు, పదవులు అనుభవిస్తున్న వాళ్ళకి రూలా? ఇదే నా రాజ్యాంగం, ఇదే నా చట్టం, మన చట్టం. 2 లక్షలు లోను కట్టకపోతేనే, ఒక 50,000 క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే వేధిస్తారు సామాన్యుడిని. 850 కోట్లు బ్యాంకులను మోసం చేసి 2 సార్లు రుణాలు తీసుకుని ఆ బ్యాంకు నుండి మోసం చేసింది కాక ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ను పట్టుకొని నోటికి వచ్చినట్లు బ్రోకర్ నా కొడుకు అంటారా? ప్రశ్నించకూడదా? ప్రజలకు తెలియజేయకూడదా మీరు చేసిన తప్పులు? దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టులకి డబ్బు ఇస్తాడా? మీరు చూసారా డబ్బు ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నామో స్పృహలో కూడా లేకుండా మీడియా ముందు ఇంత చండాలంగా మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తులను ఎందుకు చట్టాలు చూస్తూ ఊరుకుంటున్నాయి? మీడియా పరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా
చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా పరిపాలన అంటే? ఇలాంటి వ్యక్తులు టీడీపీ పార్టీలో మీరు ఎలా కొనసాగిస్తారు? ప్రజలు కామెంట్ల రూపంలో రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై, జర్నలిస్టుపై అతను మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.